వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవి. మనకు సర్వ రోగాలు రావడానికి డయాబెటీస్ ఒకటి అటాక్ అయితే చాలు అని చెప్పేసి అంటుంటారు. అసలు డయాబెటిక్ అనేది ఎందుకు వస్తుంది? అదేవిధంగా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొన్ని రకాల టీ తాగడం వల్ల కూడా దీని నుంచి బయటపడొచ్చు. వీటితో పాటుగా హోమియోపతి మెడిసిన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. ఇంతకీ ఆ టీ ఏంటి, అదేవిధంగా హోమియోపతి మెడిసిన్స్ ఏంటి అనేది సార్ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, డయాబెటీస్ కి ఇంటర్లింక్ డిసీజ్ గురించి మాట్లాడదాం సార్. మనం ఫస్ట్ మాట్లాడుతూ అదేవిధంగా హోమియోపతి మెడిసిన్స్, అదేవిధంగా టీ గురించి మాట్లాడదాం. షుగర్ వ్యాధి ఎప్పుడైతే మనిషికి వస్తుంది కదా, ఎక్కువ దేని గురించి బాధపడతాడు? నాకు షుగర్ వ్యాధి వచ్చిందనేసి బాధపడడు. ఓకే. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, ఏమేమో చిట్కాలు చేస్తారు. ఓకే, అవునా కదా? అయినా తగ్గలేదని ఆయన రిపోర్ట్ తీసినప్పుడు ఏంద్రాబాయ్ నేను ఇంత చేస్తున్నా, అవునా కదా? ఒకరు బోర్ల పైన పడుకోమంటారు, బోర్ల పైన పడుకుంటున్నా. ఒకడు మెత్త లేకుండా పడుకోమంటాడు, మెత్త లేకుండా పడుకుంటున్నా. ఒకరు ఏమంటారు, ఏదో ఒకటి చిట్కా చెప్తారు. అరే ఇట్లా చేయండి, ఇట్లా గంటల సేపట్లో తగ్గిపోతుంది మీ షుగర్ వ్యాధి, అన్నం మానేయని ఒకరు చెప్తారు. అది చేస్తున్నా అయినా తగ్గుతలేదు. ఏంది అసలు? ఎందుకు అంతే ఉంది HbA1c, ఎందుకు అంతే ఉంది ఫాస్టింగ్, ఎందుకు అంతే ఉంది పోస్ట్ లంచ్? ఓకే, వీళ్ళు ఇట్లా బాధపడుతారు కదా. కొందరు ఇవన్నీ చేస్తే కూడా పెరుగుతుంది. ఇవన్నీ చేస్తే షుగర్ పెరుగుతా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంది దీనికి సమాధానం ఏంది, పరిష్కారం ఏంది నేను చెప్తాను మీకు. ఫస్ట్ థింగ్, మీరు ఒకటి అడిగారు, షుగర్ వ్యాధి మన బాడీకి ఏం చేస్తారు? ఎట్లాంటి ఇంటర్లింక్ డిసీజెస్ వస్తాయి దీన్ని? ఎట్లాంటి ఇంటర్లింక్ డిసీజెస్ వస్తాయి అంటే, మీరు ఏం అడిగారంటే కొత్త ఏసీ కొనుక్కొని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టినాం. ఇప్పుడు ఇది ఏం చేస్తారు? రూమ్ ని చల్లగా చేస్తారు. అవునా కదా? అవును. చలికాలం ఉంది, బయట 7-8 ఉంటది టెంపరేచర్. ఓకే, ఏసీ వాడతారా? వాడరు. ఇంకా ఏసీ వాడితే ఆల్రెడీ చల్లగా ఉంది, ఇంకా చల్లగా కలిపి ఏమైపోతుంది? అవునా కదా? మనిషి ఇంకా బీమార్ అయిపోతాడు. అయితే అట్లనే ఏందంటే, ఇప్పుడు ఇన్సులిన్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏసీ వచ్చింది కదా, అట్లా ఇన్సులిన్ వస్తుంది. ఓకే. అయితే ఏమైతుంది అంటే, ఇది వాడుకుంటుంది మన బాడీ. వాడుకొని గ్లూకోజ్ మెటబాలిజం, కార్బోహైడ్రేట్ మెటబాలిజం చక్కగా నడుస్తుంది. కానీ ఇప్పుడు ఏంది, షుగర్ అది వచ్చింది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది బాడీలో. ఏసీ స్విచ్ బందే ఉంటది, ఏసీ ఉంది వాడతలేం. అవునా కాదు? అట్లా. అయితే ఇప్పుడు ఏందంటే కథ, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతూనే ఉంటుంది టైం తోటి, అందుకే మన డోజులు పెరుగుతాయి. అవును. ఆఖరికి ఎట్లా అయిపోతుంది అంటే, ఇన్సులిన్ డైరెక్ట్ తీసుకోవాల్సింది వస్తుంది బయటికి వెళ్ళి. ఇప్పుడు మీరు బాడీకి ఒక రాంగ్ మెసేజ్ పంపిస్తారు. ఏ మనిషి పంపిస్తారు? ఇన్సులిన్ ఉంది బాడీలో, బయటికి వెళ్ళి వస్తుంది. ఇంకా ఇన్సులిన్ ఎందుకు మన బాడీలో అనేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ మొత్తానికి బంద్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇన్సులిన్ వస్తుంది, ఇన్సులిన్ డోస్ పెరుగుతుంది, షుగర్ వ్యాధి ఉంది, డ్యామేజ్ కూడా అవుతుంది బాడీలో. ఇప్పుడు ఎటువంటి డ్యామేజ్ అవుతుంది మీరు చూడండి. మోకాల నొప్పితోటి ఇంతమంది బాధపడతారు కదా, దాంట్లో ఎంతో మంది షుగర్ వ్యాధి పేషెంట్లు ఉంటారు. ఓకే, ఓకే. మోకాల నొప్పులు షుగర్ వ్యాధి వల్ల కూడా వస్తాయి. షుగర్ ఉన్నకి మోకాల నొప్పులు వస్తాయి. ఓకే, ఓకే. నరాల నొప్పులు ఉన్నాయి, దేని వల్ల వస్తాయి? షుగర్ వ్యాధి వల్ల వస్తాయి. డయాబెటిక్ న్యూరోపతి అంటారు. కిడ్నీలో ప్రాబ్లం వచ్చింది, అవునా కదా? వస్తుంది. 10 నిమిషాలకు ఒకసారి మూత్రం పోయేటోళ్ళు కూడా తెలుసునా షుగర్ వ్యాధితో బాధపడి. కొందరికి ఎట్లా అయిపోతుంది పరిస్థితి అంటారు, సార్ నరాల నొప్పిలు అవుతున్నాయి, ఇట్లా లేచి నేను బాత్రూమ్ కి వెళ్ళే లోపు వచ్చేస్తుంది, మరి చుక్కలు పడతాయి, అట్లా పరేషాన్ అవుతారు. సరే, యూటీఐలు ఎక్కువ అవుతాయి, ఇన్ఫెక్షన్లు ఎక్కువ అవుతాయి. ఒక పేషెంట్ కి అయితే షుగర్ వ్యాధి వల్ల డయాబెటిక్ ఫుట్ అయిపోయింది. డయాబెటిక్ ఫుట్ అంటే అల్సర్ లాగా అయిపోయింది కాల్లో, అది హీల్ అయితే లేదు. అది లాస్ట్ కి గ్యాంగ్రీన్ లాగా అయిపోయింది, అది ఫుట్ లో అయింది. ఈ 2 ఫింగర్లు తీసేయాలి అన్నారు, యాంప్యూటేట్ చేయాలి అన్నారు. షుగర్ వ్యాధి వల్ల అయింది అది. హోమియోపతి మందులకి తగ్గింది అయినా. అయితే డయాబెటిక్ ఫుడ్ తో వచ్చిన కూడా తగ్గుతాయి, అన్ని తగ్గుతాయి. మనం ఇస్తాం మందు, తగ్గుతుంది పేషెంట్ కి. మనం చెప్పేటట్టు వినాలి భయ్. మందు వేసుకోండి అంటాం, 2 నెలలకి ఇస్తాం. పేషెంట్ 6 నెలల తర్వాత వస్తారు, సార్ నిన్ననే మందులు అయిపోయినాయి, ఏం పని చేయలేదు అంటారు. మనం మందులు ఎన్ని రోజులకి ఇచ్చినాం? 2 నెలలకి ఇచ్చినాం. ఎన్ని రోజుల్లో అయిపోవాలి? 2 నెలల్లో అయిపోవాలి. ఎన్ని రోజుల్లో అయిపోయినాయి? 6 నెలలకి అయింది. అంటే మనం డోస్ క్యాల్కులేట్ చేసి అన్ని చేసి 2 నెలల్లో ఈ మందులు అయిపోవాలి, డోస్ బాడీకి తగ్గట్టు ఇస్తాము. కానీ ఏమైతుంది, 6 నెలలు వాడుతున్నారు, పీడియాట్రిక్ డోస్ కన్నా తక్కువ డోసు వాడుతున్నారు.
అవును. ఎట్లా తగ్గుతుంది? అన్ని వినాలి. Yes, yes. అయితే ఇవి డ్యామేజ్లు అయితే ఈ డ్యామేజ్లు కూడా హోమియోపతి తోటి మంచిగా అవుతాయి. టీస్ అన్నారు కదా సార్, అసలు టీలతో ఎట్లాంటి టీలతో మనం ఈ డయాబెటిక్ ని మనం రివర్స్ చేసుకోవచ్చు అండి? రివర్సల్ హోమియోపతి మందుతో అవుతుంది. ఓకే. ఈ టీ ఏం పని చేస్తుంది అంటే, ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ లో మనం ఏం చూస్తాం, షుగర్ వ్యాలీ ఫట్ అని పైకి పోతుంది, మళ్ళీ ఇన్సులిన్ డిపెండెంట్ ఉన్నారు అనుకోండి ఫట్ అని కిందికి పడుతుంది. అవును. ఇది అవ్వద్దు కదా. అదొకటి. మళ్ళీ సెకండ్ ఏంటంటే మన గట్, మన జీర్ణ వ్యవస్థ, మనది ఏదైతే ఇంటెస్టైన్లు పెగ్లు ఉన్నాయి కదా, అవును, అవి కరెక్ట్ అబ్జార్ప్షన్ రాదు. అది మెటబాలిజం డిస్టర్బ్డ్ ఉంది కదా. అయితే ఇవన్నీ రిపేర్ల కోసం హెల్ప్ చేసేది ఒక చాలా మంచి డ్రింక్. గ్లూకోజ్ స్పైక్స్ అవ్వకుండా చూసుకుంటది, పేగుల్ని జర హెల్దీ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఏం చేయాలి మీరు, ఒక చెంచా సోంపు తీసుకోవాలి, మళ్ళా దాంట్లో 3 చిటికెడుగులు దాల్చిని చెక్క పౌడర్ వేయండి, ఇది బాయిల్ చేయండి. నిమ్మకాయ కోసుకోండి సగం, పిండేసేయండి దాంట్లో. కొద్దిగా బాయిల్ అవుతుంది, అవునా కదా. చక్కెర వేయలేదు మనం దీంట్లో, అవునా కదా, చక్కెర వేయలేదు. మంచి స్వీట్ టేస్ట్ కూడా వస్తుంది దీంట్లో. సోంపు అవన్నీ సోంపు ఉంది, మళ్ళీ దాని తర్వాత దాల్చిని చెక్క పౌడర్ ఉంది, నిమ్మకాయ ఉంది. ఇది మీరు డైలీ ఫిల్టర్ చేసి, ఇప్పుడు దీనికి మంచిగా ఒక అట్రాక్షన్ కూడా ఇవ్వాలంటే మంచి కప్ లో నింపుకోండి. పైనకెళ్ళి 2 పుదీనా ఆకులు వదిలేసేయండి దాంట్లో. ఏం కనిపిస్తుంది, ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఫోటో తీసుకొని వేయండి తాగుతున్నా అనేసి, 1000 లైకులు వస్తాయి. ఈ మధ్య ఎట్లా అయిపోయిందంటే, ఏంటి సార్ ఈ టీ పేరేంటి? సినమన్ ఫెనల్ సీడ్స్. ఏమైనా ఉందా పేరు? మళ్ళా ఫోటో కూడా ఈ మధ్య ఎట్లా ఏఐ ఏమో మొత్తం మాడిఫై చేస్తారు, ఫోటో వేస్తారు. ఎట్లా అయిపోయిందంటే ఆనందం జనాలకు ఎంతమంది లైక్ చేస్తున్నారు వాళ్ళ ఫోటో, దాన్ని బట్టి అయిపోయింది. ఏం చేస్తాం, అవునా కదా. ఆ ఆనందం కూడా ఉంటది, తాగేటప్పుడు అరే లైక్లు వస్తూనే ఉన్నాయి అనేసి ఉంటది. రోగం కూడా కంట్రోల్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది, యాక్టివ్ చేస్తుంది మనిషిని, ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్ చక్కగా చేయడానికి హెల్ప్ చేస్తుంది, గ్లూకోజ్ స్పైక్స్ ఏమైనా వస్తున్నాయి అంటే అది కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఏదైనా హోమియోపతి మెడిసిన్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా జస్ట్ హోమియో స్టోర్కి వెళ్ళి ఇది వాడితే మనకి ప్రీ డయాబెటిక్ వాళ్ళకి యూజ్ అవుతుంది అనే మెడిసిన్ ఏమైనా ఉందా సార్? చూడండి సార్, ప్రీ డయాబెటిక్ ఏదైతే వచ్చింది జర బరువు ఎక్కువ ఉండడం వల్ల కూడా వస్తుంది. ప్రీ డయాబెటిక్ ఇంతకు ముందు టెక్స్ట్ బుక్ లోనే లేకుండే, ఇప్పుడు ఉంది. ఇప్పుడు పాట ఉంది సార్, పాట ఏదో వచ్చింది, ఆ పాటని ఏమంటారు, పాటనే అంటారు కదా. ఇప్పుడు దీనికి జర మాడిఫై చేస్తారు, బీట్లు వేస్తారు, ఫాస్ట్ చేస్తారు, స్లో చేస్తారు, దాన్ని ఏమంటారు, రీమిక్స్ అంటారు. అవునా కదా. ఒక సినిమా గుర్తుంది నాకు, ఏదో సినిమాలో వాడు పాట చెప్తాడు, రీమిక్స్ చెప్తాడు, రీమిక్స్ చెప్తాడు, ఏమేమో చెప్తాడు దాంట్లో. చిరుత సినిమాలో ఉంటది ఇట్లా రీమిక్స్ అయ్యి. అట్లనే ఏమైపోయిందంటే, ఫస్ట్ షుగర్ వ్యాధి ఉండే, దాని తర్వాత టైప్ 1, టైప్ 2 వచ్చినాయి, దాని తర్వాత ఇప్పుడు టైప్ 5 కూడా వచ్చింది, టైప్ 1.5 కూడా వచ్చింది, ప్రీ డయాబెటిక్ వచ్చింది. అంటే ఆ పాట రీమిక్స్ రీమిక్స్ ముందు డిసీజ్ అనేది ఉంటే ఇవన్నీ వస్తాయి, డిసీజ్ నే లేకుండా చేసుకోవాలి. అయితే ఏందంటే మళ్ళీ చూసుకుంటే ఒక టైప్ 1 వదిలేసేయండి సరే, వేరేవన్నీ లైఫ్ స్టైల్ మాక్సిమం అవే ఉన్నాయి. 1.5 కూడా లైఫ్ స్టైల్ వల్ల కూడా వస్తుంది, జెనెటిక్ వల్ల కూడా వస్తుంది అనేసి అంటారు. కానీ ఇప్పుడు మనం రోగాన్ని తగ్గించుకునేది ఆలోచించాలి. ప్రీ డయాబెటిక్ చూడకండి, నాన్ డయాబెటిక్ చూడకండి, డయాబెటిక్ చూడకండి. నేను ఒకటే చెప్తా, టైంకి పడుకోండి, టైంకి లేవ్వండి, ఎవరి గురించి ఆలోచించకండి, మీ గురించి మీరు ఆలోచించండి. నా హెల్త్ ఇది చేస్తే బాగుంటుందా, ఏం పని చేసినా, ఏం తిన్నా, తినకపోయినా, పడుకోకపోయినా, రాత్రి మొత్తం కూర్చొని సినిమాలు చూసినా మీకు తెలుసు మీ హెల్త్ పాడైతుందా పాడవ్వట్లేదు. ఆ పనులు చేయండి భయ్. ఉన్న రోగాలు కంట్రోల్లో వస్తాయి, లేని రోగాలు రావు, వచ్చే రోగాలు రావు. 100%. బస్ గదే. ఇది మొత్తానికి ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్తో అయితే రివర్స్ చేసుకోవచ్చు, అదేవిధంగా లైఫ్ స్టైల్ని కూడా మనం మాడిఫై చేసుకోవాలంటారు ఖచ్చితంగా. ఇది మొత్తం మీద సార్ చెప్పిన టీ కొంచెం వినడానికైతే ఏదో ఇన్స్టాగ్రామ్లో నిజంగానే మీరు పెట్టచ్చు అనుకుంటా ఉన్నాను నేను, కొత్తగా పేరు వినపడతా ఉంది. కానీ అందులో ఉన్నదైతే సోంపు, అదేవిధంగా దాల్చిన చెక్క పౌడరు, తర్వాత కొంచెం లెమన్. సో దీంతోనే మనం ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు, దీంతో పాటుగా హోమియోపతి మందులు వాడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.